ఊపిరిలో కలిసే వదిలా నేను ఆఫీస్కి వెళ్తాను, వాడికి లంచ్ బాక్స్ పెట్టేసి వెళ్తాను. ఒక 5 minutes ప్లీజ్ రామ్ ప్రసాద్, నాకు టైం అయింది, నన్ను కూడా దింపేసుకుంటే వెళ్ళిపోవా ప్లీజ్. నాన్న అమ్మ ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఇక్కడే ఉండొచ్చు కదా. ఒక్క రోజు ఉండలేము నాన్న, చాలా బిజీ నాన్న. అమ్మ నాన్న మేము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని త్వరగా వచ్చేస్తాం, ఓకేనా? ఆయా బాబు జాగ్రత్త చూసుకో. కన్న కొడుకు లెక్క చూసుకుంటే మీరు రాత్రి పెట్టుకోకుండా జాగ్రత్త. తినడానికి కొంచెం అల్లరి పెడతాడు, అమ్మ అనుకొని చక్కగా అన్నం పెడతాడు, సరేనా నాన్న? ఆయా అన్నం పెడుతుంది, బాగా తినాలి, సరేనా? సరేనా, మేము వెళ్తామంటే ఓకేనా? నాన్న ఏంట్రా త్వరగా వచ్చేయండి. బాయ్ నాన్న, త్వరగా వచ్చేస్తాము, సరేనా? బాయ్. నా ముందు చెప్పాలి బాయ్. అమ్మ నన్ను ఎప్పుడు వస్తారు ఏంటో, ఒక్కరిని అయిపోయాను, ఎవరు లేరు. లాలి పాడేది రానే రానంట, కానీ ఉన్నాను నీ వెంబడే. కష్టం నీకొస్తే రాళ్ళే ఏస్తాది, ఇసమే దక్కేటి లోకం. రెలా 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 మనసూర కలిసేలా. రాలేదు నాయన. హలో నాన్న, నాన్న చెప్పు. ఎప్పుడు వస్తావు నాన్న? అరే ఇప్పుడే కదా వెళ్ళాను, ఈవినింగ్ వస్తా ఓకేనా? త్వరగా రా నాన్న. సరే. హలో అమ్మా, ఎప్పుడు వస్తావమ్మా? నేను 7:30 కల్లా వచ్చేస్తాను నాన్న. ఆయమ్మ అన్నం పెట్టిందా? తింటున్నామ్మా. హలో అయ్యా. బాబు ఫోన్ చేశాడమ్మా? తినలేదు సార్, ఇప్పుడే పెట్టడానికి పోతాను అన్నము. సరే బాబు తినిపించు. తినబెట్ట సార్. అన్నం తిను. నాకు కొట్టమ్మా. అయ్యా తినాలి, మళ్ళీ మీ అమ్మ మీ నాయన వచ్చి అనుమతుకుంటారు. వద్దమ్మా వద్దమ్మా అంటారు. వాళ్ళు వచ్చేమో పెట్టి అమ్మ అంటారు, మేము ఆ మేరకు పడతాం. నీకు పట్టు. పద్మన్నాడు పొద్దున్న లేస్తే నీ సేవ చేసుకుంటుండాలి, ఏదో నాకు పుట్టినాడు. అమ్మా, రాలేదు. నాన్న, చెప్పరా. ఎప్పుడు వస్తావు నాన్న? నాన్న వస్తానన్నా, చెప్పా కదా ఈవినింగ్ వచ్చాడు, నీకు బొమ్మ కూడా పట్టుకొస్తాను సరేనా? నాకు బొమ్మలు వద్దు నాన్న, మీరు అడిగినారన్నా. వచ్చేస్తానన్నా, ఈవినింగ్ వచ్చేస్తానా? సాయం ఫోన్. అలా సార్ బాబు కొంచెం ఏడుస్తున్నాడు, వాడికి కొంచెం వాడితో ఆడుకో సరేనా? ఆడిపిస్తున్నా సార్, మంచిగా చూసుకుని ఇవ్వడానికి తినబెట్టినా కడుపు నిండా తిన్నాడు, నీళ్ళు తాగిండు, మంచి తెలిసి పడుకొని లేచి మళ్ళీ ఏడుస్తుంది పిల్లగాడు. నేను ఏడవచ్చాను సార్, మంచిగా చూసుకో. ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళా సరే తీసుకెళ్ళి సరేనా? సరే సార్. ఆయమ్మ, ఏంటయ్యా? టాయిలెట్ వస్తుంది. అయ్యా కోసుకోబా. వద్దు లేచి సాయంత్రం చేయాలి, ఇంత చేయాలి, చేసేసి నాకు చేతులు పోతాయి. ఏమో అలా నాలో వస్తుంటే నేనే ఉనికి సావాలి. ఏమో ఇంటి దున్నపని పట్టిన నచ్చింది. హలో అయ్యా, బటర్ కృషి తెచ్చిమా వస్తుంది. ఏదిరా ఏదంటే ఇదది పొద్దునికి వచ్చేటప్పుడు కళ్ళు వేస్తా, గుడి బాధ్యత చేస్తే నువ్వు టెన్షన్ పెట్టుకో. నాన్న చెప్పాను నీతో ఆడుకోమని. పోరా అక్కడ పోయి ఆడుకోమన్నా కానీ ఇంకొక ఇది ఇట్లా ఉంటా. నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా.
పిల్లల్ని ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి బిడ్డల బరువు బాధ్యతలు అప్పగిస్తున్నారు. పిల్లల్ని ఆపదలో పడేస్తున్నారు. పనిలో పడి పోకుండా మీ పిల్లల బాగు చూసుకుంటూ ఉండడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. ఆలోచించండి. ప్లీజ్ ఒకసారి లేసి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి నిల్చొని చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఒక్కసారి నిల్చొని చప్పట్లు కొట్టండి. మనము మన అమ్మమ్మ నానమ్మల దగ్గర పెరిగామండి. ఇప్పుడున్న సమాజంలో మదర్ ఫాదర్ చాలా బిజీ అయిపోయి ఎవరో ఇట్లా కేర్ టేకర్ నుంచి చేస్తున్నారు. ఆ కేర్ టేకర్ వద్దు, మన అమ్మమ్మ నానమ్మల దగ్గరనే పిల్లల్ని పెంచుదామనే ఉద్దేశంతో ఈ స్కిట్ చేయడం జరిగింది. ఒక్కసారి క్లాప్స్ అండి ప్లీజ్. ప్లీజ్ సిట్. Thank you, children. సెకండ్ క్లాస్. Next, I would like to call first class boys dance. ఫస్ట్ క్లాస్. Please welcome them.